ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గనక ఎన్నికలు వస్తే 70 నుండి 75 సీట్లతోటి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారట. 70 నుండి 75 సీట్లతోటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకు రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత వచ్చింది? ఇప్పుడు సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి సొంత ప్రభుత్వానికి పనిచేసే వ్యక్తి. కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వే చేపిస్తే ఎందుకు ఇంత వ్యతిరేకత? ఇప్పుడు దాదాపు 48 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఓడిపోతారట. కేవలం 28 మంది మాత్రమే గెలుస్తారట. ఇంత వ్యతిరేకత దేనికి? రీజన్ ఏంది? వాట్స్ ద రీజన్? పెద్ద రీజన్ ఉన్నది. ఏంది చెప్పనా? ఫస్ట్ హైడ్రా. రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ ఇల్లు మొత్తం నీలమట్టం చేసిండు. హైడ్రా ఒక పెద్ద రీజన్. రేవంత్ రెడ్డికి పెద్ద మచ్చ రావడానికి కారణం హైడ్రా. అది కూడా హైదరాబాద్కి సంబంధించి. జూబ్లీ హిల్స్లో మళ్ళీ నవీన్ యాదవ్ గెలిచే పరిస్థితి లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మళ్ళీ గెలిచేటటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్కి సంబంధించి వ్యవహారం చెప్తున్నా. హైడ్రా ఒకటి చాలా పెద్ద దెబ్బ. రెండోది విలేజ్లలో రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే యూరియా బత్తాలకు సంబంధించినటువంటి ఇష్యూ. యూరియా బత్తాలు లేక చాలా మంది రైతులు రోడ్ల మీద చెప్పులు పరిచిర్రు. లైన్ల యూరియా బత్తాల కోసం పడిగాపులు కాసిర్రు, కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చిర్రు. ఆఖరికి రైతులు చాలా మంది రోడ్డు మీద పడుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ మనం చూసినాం. రేవంత్ రెడ్డి యూరియా బత్తాలు కూడా ఇవ్వలేకపోయిందని రైతుల బాధ. ఇదొక అంశం. 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేవలం 12,000 రూపాయలే సంవత్సరానికి ఇస్తుండు. ఆ 12,000 కూడా కరెక్ట్ వస్తలేవు. కేవలం 6,000 రూపాయలు ఇస్తుండు. ఈ 6,000 కరెక్ట్ వస్తలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 10 ఎకరాల భూమి ఉంటే 10 ఎకరాలకు రైతు బంధు వచ్చేది. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కట్ అయిపోయింది, వస్తలేదు అనేది రైతులకు సంబంధించిన వ్యతిరేకత. కౌలు రైతుల వ్యతిరేకత కూడా ఉన్నది. కౌలు రైతులకు పైసలు ఇస్తానని ఇయ్యలే. 500 రూపాయల పంట బోనస్ వ్యతిరేకత. ఓవరాల్గా చూసుకుంటే రైతులు కూడా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఇక మహిళలు మాత్రం ఘోరమైనటువంటి వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు రేవంత్ రెడ్డి పైన. ఎందుకు 48 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారు అంటే ఎన్ని చెప్పిండు? 2,500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఇస్తా అని చెప్పిండు. స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. సైకిళ్ళు ఇస్తా అని చెప్పిండు. తర్వాత కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పిండు. షాదీ ముబారక్ ఇస్తా అని చెప్పిండు. తర్వాత 0 వడ్డీ రుణాలు ఇస్తా అని చెప్పిండు. మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు. ఇంకేమన్నాడు? బస్సులు ఇస్తా అన్నాడు, పెట్రోల్ బంకులు ఇస్తా అన్నాడు. ఇక గిట్లా మాట్లాడుకుంటూ పోతే బతుకమ్మ చీరలు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు శాట భారతం ఉన్నాయి. ఏం చేసిండు గ్రౌండ్ రియాలిటీలో? ఇదొక వ్యతిరేకత. మహిళలు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద.